ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. శాశ్వతంగా ఉండేది ఒక్కటే, దేశ ప్రయోజనం. అందుకే నిన్న ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు ఈరోజు ఒకే వేదికపై నిలబడతాయి. నిన్న ఒకే పక్షంగా ఉన్న దేశాలు ఈరోజు ఎదురెదురుగా నిలుస్తాయి. ఇప్పుడు ప్రపంచం చూస్తున్న అత్యంత కీలకమైన సమీకరణ కూడా అలాంటిదే. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో తెర వెనుక నుంచి ఒక మహాశక్తి బలంగా రంగంలోకి దిగుతోంది. ఆ దేశం రష్యా. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ రాజకీయాల సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. అదే సమయంలో రష్యా కూడా తనకు కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను వెతకడం ప్రారంభించింది. ఆ జాబితాలో అత్యంత కీలకంగా నిలిచిన దేశం ఇరాన్. మొదట ఇది కేవలం ఆర్థిక సహకారంలా కనిపించింది. తర్వాత రక్షణ రంగంలో సహకారం పెరిగింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ భాగస్వామ్యం సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను దాటి వ్యూహాత్మక కూటమిగా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానంలో ఇరాన్ ఎప్పటి నుంచో ప్రధాన ప్రత్యర్థి. ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో దాని ప్రభావం, ఇజ్రాయెల్తో విభేదాలు, ఇవన్నీ వాషింగ్టన్కు ఎప్పటికప్పుడు ఆందోళన కలిగించే అంశాలే. మరోవైపు రష్యా కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసే దేశంగా తనను తాను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, రష్యా ప్రయోజనాలు అనేక చోట్ల కలుస్తున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ రెండు దేశాల సంబంధాలు మరింత వేగంగా బలపడ్డాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రెండు దేశాలు డాలర్పై ఆధారాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు ఏర్పాటు చేయడం, ఇంధన రంగంలో పరస్పర సహకారం పెంచుకోవడం వంటి చర్యలు చేపట్టాయి. బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి బహుళ దేశాల వేదికల్లో కూడా ఒకరికొకరు మద్దతు నిలుస్తున్నాయి. కానీ ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం రక్షణ సహకారం. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను రష్యా విస్తృతంగా ఉపయోగించిందని అమెరికా, యూరోపియన్ దేశాలు ఆరోపించాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను వివిధ దశల్లో ఖండిస్తూ లేదా పరిమిత స్థాయిలోనే సహకారం ఉందని చెబుతూ వచ్చింది. అయినప్పటికీ రష్యా, ఇరాన్ మధ్య రక్షణ రంగంలో సంబంధాలు గతంతో పోలిస్తే మరింత సన్నిహితంగా మారాయన్న విషయాన్ని చాలా మంది విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. ఇక్కడే మరో ప్రశ్న మొదలవుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ అండగా నిలిస్తే ఇప్పుడు ఇరాన్పై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో రష్యా కూడా ప్రతిఫలం చెల్లిస్తోందా? అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు, భద్రతా విశ్లేషణలు రష్యా ఇరాన్తో మరింత సన్నిహిత భద్రతా సమన్వయం కొనసాగిస్తుందని పేర్కొన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం పెంచుకోవడం నుంచి వైమానిక రక్షణ వ్యవస్థలపై సహకారం వరకు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అయితే వీటిలో చాలా విషయాలు అధికారికంగా పూర్తిగా ధృవీకరించబడలేదు. అందువల్ల వాటిని నిర్ధారిత వాస్తవాలుగా కాకుండా భద్రతా విశ్లేషకుల అంచనాలుగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా, ఇరాన్ మధ్య కేవలం ఆయుధాల కొనుగోలు, అమ్మకాల సంబంధం మాత్రమే లేదు. ఈ రెండు దేశాలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అడుగులు వేస్తున్నాయి. ఇటీవల కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా అదే దిశగా సంకేతాలు ఇచ్చింది. ఇందులో రక్షణ, భద్రత, ఇంధనం, రవాణా, విజ్ఞాన సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదంతా జరుగుతున్న సమయంలోనే మరో వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రష్యాకు చెందిన ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ విమానం టెహరాన్లో కనిపించిందన్న వార్తలు సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా సంస్థల్లో చర్చకు దారితీశాయి. దీనిని కొందరు డూమ్స్డే ప్లేస్ గా పేర్కొన్నారు. అయితే ఈ విమానం మిషన్ కు సంబంధించి రష్యా నుంచి అధికారిక వివరాలు వెలువడలేదు. అందువల్ల దీని గురించి వస్తున్న అనేక ప్రచారాలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఇలాంటి వార్తలు రావడం కూడా ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా, ఇరాన్ సంబంధాలను కేవలం ఈ మధ్య ప్రారంభమైన పరిణామంగా చూస్తే అది పూర్తి చిత్రం కాదు. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సహకారం కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ బంధం మరింత వేగంగా బలపడింది. ఒకప్పుడు అవసరాన్ని బట్టి సహకరించుకున్న దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వాములుగా మారుతున్నాయనే అభిప్రాయం అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో బలపడింది. ఎందుకంటే ఈ రెండు దేశాల ముందున్న ప్రత్యర్థి చాలా వరకు ఒక్కటే, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమి. రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. మరోవైపు ఇరాన్ కూడా దశాబ్దాలుగా అమెరికా ఆంక్షల కిందనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఒకరికొకరు అండగా నిలవడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెతకడం, డాలర్పై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి వేదికల్లో కూడా పరస్పర సహకారాన్ని పెంచుకుంటున్నాయి. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో అనేక దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో రష్యా, ఇరాన్ భాగస్వామ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రక్షణ రంగంలో కూడా ఈ సహకారం స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ దేశాల ఆరోపణల ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా, ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించింది.
ఈ ఆరోపణలను ఇరాన్ పూర్తిగా అంగీకరించకపోయినా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెరిగిందనే విషయాన్ని అనేక అంతర్జాతీయ నివేదికలు ప్రస్తావించాయి. ఇదే సమయంలో ఇరాన్కు అవసరమైన రక్షణ సాంకేతికత, వైమానిక రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాల విషయంలో కూడా రష్యాతో చర్చలు కొనసాగుతున్నట్లు ఎన్నో నివేదికల్లో వెలువడ్డాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రష్యా ఇరాన్తో రక్షణ సహకారం పెంచుకుంటుంది కాబట్టి అది నేరుగా అమెరికాపై యుద్ధానికి సిద్ధమవుతోందని అర్థం కాదు. అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధం కంటే వ్యూహాత్మక మద్దతు చాలా కీలకం. సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ సమన్వయం, రక్షణ వ్యవస్థల అభివృద్ధి, సంయుక్త సైనిక విన్యాసాలు ఇవన్నీ కూడా యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రష్యా ఇరాన్ సంబంధాలను చాలా దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. అణురంగంలో కూడా రష్యా ఇరాన్ సంబంధాలు కొత్తవి కావు. బూషహర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో రష్యా ప్రభుత్వ సంస్థ రోసాటం కీలక పాత్ర పోషించింది. రష్యా చెబుతున్న ప్రకారం ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన పౌర అణు కార్యక్రమంలో భాగం. అయితే పాశ్చాత్య దేశాలు ఇరాన్ అణు కార్యక్రమంపై ఎప్పటికప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అందుకే ఇరాన్కు సంబంధించిన ప్రతి అణు పరిణామం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారుతోంది. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా రష్యా వైఖరి ఇరాన్కు కీలకంగా మారింది. ఇరాన్కు వ్యతిరేకంగా వచ్చే కొన్ని తీర్మానాల విషయంలో రష్యా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తూ వచ్చింది. దౌత్యపరంగా ఇరాన్ పూర్తిగా ఒంటరిగా మారకుండా చూడడంలో రష్యా పాత్ర ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా కూడా అనేక సందర్భాల్లో ఇరాన్కు మద్దతు ఇవ్వడంతో అమెరికా ముందున్న దౌత్య సమీకరణలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య మరో పేరు మళ్లీ చర్చలోకి వస్తోంది. అదే డొనాల్డ్ ట్రంప్. 2017 నుండి 2022 సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా మ్యాక్సిమం ప్రెషర్ విధానాన్ని అమలు చేసింది. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీయడానికి ప్రయత్నించింది. ఆ చర్యల ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అయితే అదే సమయంలో ఇరాన్ కూడా ప్రత్యామ్నాయ మిత్ర దేశాలతో సంబంధాలను మరింత బలపరుచుకుంది. ఆ జాబితాలో మొదటి వరుసలో నిలిచింది రష్యా. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఒక్కటే: అమెరికా ఒత్తిడి పెరిగే కొద్దీ రష్యా ఇరాన్ బంధం ఇంకా బలపడుతుందా, లేక ఈ ఉద్రిక్తతలు కొత్త చర్చలకు దారితీస్తాయా? దీనికి ఇప్పుడే స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: పశ్చిమాసియాలో ఏ చిన్న పరిణామం జరిగినా దాని ప్రభావం కేవలం ఇరాన్, అమెరికా వరకే పరిమితం కావడం లేదు. రష్యా, చైనా, యూరప్, గల్ఫ్ దేశాలు అందరి వ్యూహాలపై దాని ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నది కేవలం రెండు దేశాల మధ్య పోటీ కాదు. ఇది ప్రపంచ శక్తి సమీకరణలు మారుతున్నాయనే సంకేతం. ఒకవైపు అమెరికా తన మిత్రు దేశాలతో కలిసి ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, మరోవైపు రష్యా, చైనా వంటి దేశాలు కొత్త వ్యూహాత్మక కూటములను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇరాన్ ఆ వ్యూహంలో ఒక కీలక కేంద్రంగా మారింది. అయితే ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత కీలక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నిజంగా రష్యా ఎంతవరకు ఇరాన్కు అండగా నిలుస్తుంది? అవసరమైతే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా, లేక ఇప్పటిలాగే దౌత్య, సాంకేతిక రక్షణ సహకారంతోనే పరిమితమవుతుందా? అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మాత్రమే కాదు. ఒకవైపు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఒత్తిడి పెంచుతుంటే, మరోవైపు రష్యా ఇరాన్తో తన వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధం రంగంలోకి దిగకపోయినా దౌత్యపరంగా రక్షణ రంగంలో, ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక సహకారంలో ఇరాన్కు అండగా నిలవడానికి రష్యా ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పశ్చిమాసియాలో జరిగే ప్రతి పరిణామాన్ని ఇప్పుడు వాషింగ్టన్తో పాటు మాస్కో కూడా నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత బలంగా ఉన్నా రష్యా నేరుగా అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ప్రాంతీయ ఘర్షణను ప్రపంచ స్థాయి సంక్షోభంగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్కు మద్దతు ఇవ్వడంలో కూడా రష్యా తన వ్యూహాన్ని చాలా జాగ్రత్తగా అమలు చేస్తోంది. మరోవైపు ట్రంప్ పరిపాలన కూడా ఇరాన్ విషయంలో తన తదుపరి అడుగులను అత్యంత అప్రమత్తంగా వేస్తోంది. ఎందుకంటే ఇరాన్ వెనుక ఇప్పుడు కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ప్రపంచ శక్తి సమీకరణలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్నది ఒక్కటే: ఈ వ్యూహాత్మక బంధం దౌత్యపరమైన ఒత్తిడికే పరిమితమవుతుందా, లేక పశ్చిమాసియాలో వినిపిస్తున్న ప్రతి సైరన్ వెనుక ప్రపంచ రాజకీయాల కొత్త అధ్యాయం నెమ్మదిగా ఆవిష్కృతమవుతోంది? అదే ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తున్న అత్యంత కీలక పరిణామం.